హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. సో రీసెంట్గా ఎస్ఎస్సి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఇందులో 7,000+ ఖాళీలు అయితే ఉన్నాయండి. దీనికి అర్హత ఏమిటి అంటే ఇంటర్మీడియట్. సో ఈ వీడియోలో మనం ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ఎన్ని లెవెల్స్లో ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు, సో పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు ఏవి, ఈ కానిస్టేబుల్కి సంబంధించి శాలరీ ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తానండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు 7,565 అండి. ఇందులో పురుషులకి 4,408 పోస్టులు, మహిళలకి 2,496 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 285 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మెన్ కమాండో వాళ్ళకి 376 పోస్టులు అయితే డివిజన్ చేయడం జరిగింది. ఈ పోలీస్ కానిస్టేబుల్కి అర్హత ఏది అంటే ఇంటర్మీడియట్. సో ఇక్కడ 3 లెవెల్స్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి 3 లెవెల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అండి. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో ఏ అంశాలు ఉంటాయి అనేది ఇందులోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక మీకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ దాని తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇందులో 3 లెవెల్స్ ఎగ్జాము, ఫిజికల్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్. ఏజ్ ఎంత ఉండాలంటే జూలై 1, 2025 నాటికి 18 నుంచి 25 ఇయర్స్ బిలో ఉండాలండి. 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ బిలో. నెక్స్ట్ ఇక్కడ ఫీజు వివరాల్లోకి వస్తే మహిళలు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి నో ఫీజ్ అండి. ఫీజు ఏం పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మిగతా వాళ్ళు 100 రూపీస్తో అప్లై చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పరీక్షా కేంద్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో చీరాల, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం. సో ఈ నగరాల్లో పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇక్కడ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ డేట్స్ ఫర్ సబ్మిషన్. సో సెప్టెంబర్ 22, 2025 నుంచి అక్టోబర్ 21, 2025 వరకు అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే డిసెంబర్లో ఉండొచ్చు అండి, లేదు అంటే 2026 జనవరి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూద్దాం. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ అండి. సో ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. ఇక్కడ మీడియం అనేది ఇంగ్లీష్ లేదా హిందీ మీడియంలో ఉంటుంది ఎగ్జామ్ అయితే. ఇందులో 4 పార్ట్స్ అయితే ఉంటాయి. పార్ట్ ఏ అనేది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అండి. అంతేకాకుండా రీసెంట్గా జరిగినటువంటి అంశాలు కూడా అడుగుతారు. సో జనరల్ నాలెడ్జ్ ప్లస్ జనరల్ అవేర్నెస్కి సంబంధించిన 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ బిలో రీజనింగ్ ఉంటుంది, ఇది 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. పార్ట్ సి న్యూమరికల్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ డిలో కంప్యూటర్కి సంబంధించిన బేసిక్స్ మీద 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 10 మార్క్స్ అండి. సో టోటల్గా 100 మార్క్స్కి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా ఎగ్జామ్ కాల వ్యవధి టైమింగ్ అంటే 90 మినిట్స్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది 90 మినిట్స్ ఉంటుందండి. సో ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే ఎలిజిబుల్ అంటే జనరల్ వాళ్ళకి 35 మార్క్స్ రావాలండి 100కి. సో 100కి 35 మార్క్స్ జనరల్ వాళ్ళకి వస్తే ఎలిజిబుల్ అన్నమాట. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వాళ్ళకి 30 మార్క్స్ అయితే రావాలి. సో కొద్దిమంది ఎన్సీసీలో ఉంటారు కదండి. సో ఎన్సీసీలో ఉన్నట్లయితే వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్ అయితే ఉంటుందండి, కొన్ని బోనస్గా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్నట్లయితే 5 మార్క్స్ యాడ్ అవుతాయి.
ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3 మార్క్స్ యాడ్ అవుతాయి. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2 మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ ఢిల్లీ పోలీస్కి సంబంధించి మీకు కనుక జాబ్ వచ్చినట్లయితే జాబ్ అనేది ఢిల్లీ పరిసర ప్రాంతాలలో మాత్రమే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది, ssc.nic.in. ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. సో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో రన్నింగ్ రేసు వాళ్ళకి సంబంధించినటువంటి ఈవెంట్స్ అయితే ఉంటాయండి. సో స్టేట్ పోలీస్ ఏ విధంగా ఈవెంట్స్ అయితే జరుపుతారో సో వీళ్ళకి కూడా సేమ్ అదే విధంగా ఈవెంట్స్ అయితే ఉంటాయి. జెంట్స్కి ఉంటాయి, నెక్స్ట్ లేడీస్కి కూడా ఉంటాయండి. నెక్స్ట్ ఈ ఫిజికల్ టెస్ట్ కూడా మీరు క్వాలిఫై అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ 3 లెవెల్స్ దాటిన తర్వాత మీకు ఈ జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. సో ఇది ఢిల్లీ పోలీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.